బాంబులు వచ్చేసాయి, రండి ఆట ఆడుకుందాం పదండి. బాంబులు భయపెడతావేంటి నువ్వు? ఇప్పుడు ఆట ఏంటంటే మీరు ఆ మొదటి బాంబులు ఆగి వదిలితే ఆ పవర్ కి ఈ ఆఖరి బాంబుకి తగిలితే మీరు పందెం గెలిచినట్టు, లేదంటే ఓడినట్టు. ఓడితే ఏం చేయాలి? మీరు ఓడిపోతే నేను అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానాన్ని చెప్పాలి నిజాయితీగా చెప్తా. నేను మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నది అది. ఇలా ఇస్తే అంటే రాయలసీమకి పోతాయి బాంబులు. మీకు నాకు కొత్త కాదు కదా, మీరు రామన్న చౌదరి, మనం సమరసింహారెడ్డి. నీకు పందెం పెడతాను నేను, నువ్వు ఓడిపోతే మీరు అడిగిన ప్రశ్నలకి నేను నిజాయితీగా సమాధానం చెప్తాను. డన్ డన్. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. నేను బాబా పేరు చెప్పినా ఇది వెళ్ళలేదంటే నువ్వు ఇక్కడ ఏదో ట్రిక్ పెట్టావు. నిజమన్నారు, ఇన్స్టాగ్రామ్ లో అన్నారు, ఎక్కడ పెడితే అక్కడ పెడతానన్నారు. ఇప్పుడు మా మొదటి ప్రశ్న, మీరు పక్కన యాక్ట్ చేసిన వాళ్ళలో మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు? అంటే ఆడవాళ్ళ మగాళ్ళ? ఎవరైనా పర్లేదు. వాళ్ళకి మనసు కష్టాన్ని కలిగించిన వాడిని అవుతాను ఆ ప్రశ్న. సరే సోదరా, ఇంకోటి, మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో మీరు అస్సలు చూసుకోలేని సినిమా, అంత ఘోరంగా యాక్ట్ చేశాను. మీరు యాక్ట్ చేయడం ఘోరం అని కాదు, సినిమా ఘోరం అని. పటాలం పాండు అని, అదే సోదరా అదే వినుండో. పటాలం పాండు అని బాగా రాడ్రంపోలా, అంటే నా వైఫ్ నిర్మల, అదే పిన్ని గారు 1 వీక్ నాతో మాట్లాడలా. అటువంటి ఘోరాతి ఘోరమైన సినిమా కూడా ఉంది. కానీ మీరు వెనక్కి వెళ్ళలేదు. అన్స్టాపబుల్ మోహన్ బాబు గారు. ఓకే ఓని నిర్భయంగా చెప్తాను ఆన్సర్స్. సరే సోదరా, అడుగు. చెప్తారు కదా? ఓ సరే, చాలా సీరియస్ క్వశ్చన్ అడుగుతాను. నీకు సీరియస్ క్వశ్చన్ ఉండొచ్చు, నాకు సరదా క్వశ్చన్ ఉండొచ్చుగా. చూద్దాం. ఉండొచ్చు. మన ఫ్రెండ్ చిరంజీవి గారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏమిటి చెప్పండి. చిరంజీవి మంచి నటుడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు. నాకు పర్సనల్ గా అతని మీద ఏ విధమైన చెడభిప్రాయం దురభిప్రాయం లేదు. అల్లు రామలింగయ్య గారి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, సురేఖ. అల్లు రామలింగయ్య గారు నేను కలిసి ఎన్నో సినిమాలు చేశాం. అమ్మాయి ఎవరు? నాకు సిస్టర్ లాగానే కదా. అంతే. మన ఇంటి అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతను బాగున్నాడు. ఇది పర్సనల్ క్వశ్చన్. సాయంత్రం 7:30 తర్వాత క్వశ్చన్. అదే రాయల్ సల్యూట్. విస్కీయా? ఏదేదో అడుగుతున్నావు, నేను అడుగుతా. ముందు అయిపోయి దీని గురించి పెద్ద హిస్టరీ ఉంది. మద్రాసులో కోడంబాకు బ్రిడ్జి ఉండేది, తెలుసు కదా. అక్కడ బ్రిడ్జి కింద సారా కొట్లుంటాయి వరుసగా. నేను ఒక స్నేహితుడి పేరు చెప్పను కానీ అతను నేను ఒక 50 పైసలు తీసుకెళ్ళి ఒక 25 పైసలకు వాడికి 25 పైసలకు నాకు ఆ సారా తాగి, అప్పటికి రిక్షా వాళ్ళు వీళ్ళు ఒక 100 మంది అక్కడ పచ్చడి ఏదో ఉంటుంది, దాన్ని అలా తీసుకోవడం, అలా అనుకోవడం. ఆ విధంగా జీవితం ప్రారంభమై లేని రోజుల్లో అది తాగాం. భగవంతుడు కాస్తో కోస్తో ఇచ్చాడు, తాగుదాం ఒక మంచి విస్కీ అని తాగుతున్నాం. మీరు తాగినా అంతే, తాగకపోయినా అంతే. అది అంటే స్టడీ. అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం. అయిపడ్డా? మీరు స్లిప్ అయ్యారు అనుకున్నా.